10వ తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. సో మనం గతంలో ఏపీఎస్సీఆర్టీ ద్వారా పొందినటువంటి 10వ క్లాస్ మెటీరియల్ మరియు మోడల్ పేపర్స్ అన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపుగా 48 నుంచి 50 మార్కులు, దాదాపుగా 98 నుంచి 100% విద్యార్థులు స్కోర్ చేసుకునేటటువంటి విధంగా క్వశ్చన్స్ అన్నీ కూడా రావడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా ఎక్కువ మంది ఈసారి సైన్స్లో మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. ఈసారి మనకు బ్లూ ప్రింట్ అనేటటువంటిది ఇవ్వడం, ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేయడం వల్ల విద్యార్థి చక్కగా క్వశ్చన్స్ని చదువుకోగలగడం, అదేవిధంగా చాప్టర్ వైజ్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేటటువంటిది ముందుగానే తయారు చేసినటువంటి మెటీరియల్ ద్వారా అందించడం, ఇవన్నీ కూడా విద్యార్థి సక్రమంగా వినియోగించుకోవడం వల్ల ఈరోజు విద్యార్థులందరూ కూడా భౌతిక శాస్త్రాన్ని చాలా చక్కగా సంతోషంగా రాయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు వెంటనే పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్, దీన్ని పాలిసెట్ అని చెప్పి అంటారు. ఇది ఎక్కువ మంది విద్యార్థులు త్వరగా తెలియదు, వాళ్ళకి ఎగ్జామ్స్ రాసేసి వాళ్ళు మళ్ళీ ఊర్లకు వెళ్ళడం, అలా కొద్ది రోజులు ఫ్రీగా ఉండేదానికోసంగా స్పెండ్ చేస్తారు. అలా కాకుండా ఇదే 10వ క్లాస్ సిలబస్ను బేస్ చేసుకొని పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి రాయగలిగితే వాళ్ళకి పాలిటెక్నిక్లో సీట్ రావడం జరుగుతుంది. వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ పాలిటెక్నిక్ చదువుకొని వాళ్ళు మంచి జాబ్స్లో స్థిరపడవచ్చు, లేదంటే మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళచ్చు. అయితే ముందుగా సమాచారం, ఎందుకంటే మార్చి 12వ తేదీ నుంచే అప్లికేషన్స్ ఇస్తున్నారు ఆన్లైన్లో. మార్చి 12, ఇవి వచ్చి ఏప్రిల్ 15కి ఎండ్ అయిపోతుంది. అంటే దాదాపుగా ఒక 13 days కల్లా క్లోజ్ అయిపోతుంది. సో విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో అప్లికేషన్ని ఫిలప్ చేసి మీరు ఎగ్జామినేషన్కి రెడీ అయితే, మీరు ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది, దాంట్లో మనం ఎన్ని క్వశ్చన్స్ రాయగలం అంటే, ఎగ్జామినేషన్ టోటల్గా 120 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో సెక్షన్ 1లో మ్యాథమెటిక్స్ 50 మార్కులకి, సెక్షన్ 2లో ఫిజిక్స్ 40 మార్కులకి, సెక్షన్ 3లో కెమిస్ట్రీ 30 మార్కులు, టోటల్గా 120 మార్క్స్కి ఉంటుంది. సో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉండొచ్చు. కాబట్టి సులభంగా మనం కొద్దిగా 10th క్లాస్ సిలబస్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని ఎంట్రన్స్ రాస్తే మనకు ఖచ్చితంగా మీరు 10th పాస్ అయిన తర్వాత ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసేస్తే రిజల్ట్లో మీకు ర్యాంక్ వస్తుంది. మీరు 10th పాస్ అయిన తర్వాత మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, అక్కడ చదువుకొని మీరు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకొని త్వరగా జాబ్ పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఎక్కువగా ఇంట్రెస్ట్గా పాలిటెక్నిక్ చదవాలనుకోవడం, లేదంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో రాసి మనకి ఎన్ని మార్కులు వస్తాయో చూసుకునేదానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
సో కాబట్టి మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం కలిపి 120 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 120 క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి. సో దీని గురించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్ని మళ్ళీ మనం విద్యార్థులకి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేటటువంటి విద్యార్థులు మన వీడియోస్ చూస్తే వాళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మళ్ళీ కూడా కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన వీలుని బట్టి కొన్ని వీడియోస్ పెడతాము. ఆ వీడియోస్ని చూసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ని వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని కొన్ని ప్రీవియస్ మోడల్ పేపర్స్, ప్రీవియస్గా గతంలో జరిగినటువంటి ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మరియు మెటీరియల్ ఎస్సీఆర్టీ ద్వారా మళ్ళీ సప్లై చేయబడితే మెటీరియల్, ఆ మెటీరియల్ కానీ లేదా ఇంకేదైనా మన దగ్గర ఉన్నటువంటి 10th క్లాస్ ఆల్రెడీ మెటీరియల్ ఉంది, మన దగ్గర ఎస్సీఆర్టీ మెటీరియల్ ఉంది, చక్కగా ఉంది. ఆ మెటీరియల్ మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానిలోనే వస్తాయి మనకు అన్నీ కూడా ఆల్మోస్ట్. ఇంకొంచెము ఎక్స్టెండ్ చేసి ఇంకా కూడా ఇంకా కొంచెము హై లెవెల్లో మనము ఆబ్జెక్టివ్ టైప్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయో మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన ఛానల్ ద్వారా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే 70 మార్కులకి మనం కొన్ని చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ సిలబస్ ప్రకారం ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి సిలబస్ ప్రకారము మనము చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి ఈ సదావకాశాన్ని విద్యార్థులందరూ కూడా మీరు ఉపయోగించుకొని మంచి మార్కులతో సీట్స్ సాధించగలరని చెప్పేసి ఆశిస్తున్నాను.